లక్ష్మిని మీకోసం బొచ్చడి ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా. నేను ఇలా ధనాధన వార్తలు చెప్తా, మీరు ఫటాఫట్ యూస్ చేయుర్రి. ఇంకేంది, నేను ఆలస్యం చేయకుండా ముందుగాల ఏం చెప్తానో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. 2 ఎకరాలున్నోళ్ళకి పడ్డాయట భరోసా పైసలు. 9 వద్దులల్లా అందరికి ఎత్తరట సర్కారోళ్ళు. పెన్మిటి బాకీ తీర్చలేదని ఇంటామెను గట్టేసిండు. వీడెక్కడి దివానా మనిషి సార్లు. జోరుగా నడుతాంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఎవరికి చుట్టుకుంటుందో మరి ఉచ్చు. కలికాలంలా కల్తీ తల్లిదండ్రులు పైసల కోసం కన్న బిడ్డనే కిడ్నాప్ చేసిర్రు. తెలంగాణ రైతులు టింగ్ టింగ్ అని మీ ఫోన్లకు సప్పులు వచ్చిందా? పైసలు పడ్డాయా? ఏ పాటి పడ్డాయో? బరే పడ్డాయా? ఎక్కువ తక్కువ పడ్డాయా? అర్థమైంది కదా నేను ఏ పైసల గురించి మాట్లాడుతున్నాను. గవ్వే రైతు భరోసా పైసలు. పారి మరి సర్కారోళ్ళు ఏ పాటు పైసలు వేసిర్రు? అందరికి వేసిర్రా లేకుంటే కోసిర్రా? ఏతే ఏ పాట వేసిర్రు? ఏంది కథ? ఈ వార్తను చెప్పుకుందాం. నిజంగా నిన్నటి సంధి తెలంగాణ రైతుల మొక్కాళ్ళల్లా జరంతా నవ్వు కనిపించినట్టే కొడుతుంది. రైతు భరోసా పైసలు పడుతున్నాయట కదా. నిన్ననే స్టార్ట్ అయింది స్కీము. ఎకరం గికరం లెక్కలతోని సంబంధం లేకుండా వ్యవసాయంకు అక్కరికొచ్చే ప్రతి గంటకు పైసలేస్తురట కాదు. ఇక ఫస్ట్ రోజు 2 ఎకరాలు ఉన్న రైతులకు 6,000 జమ చేసిరని అంటుర్రు సర్కారోళ్ళు. ఇక కడుమోళ్లకు ఈ 9 రోజులల్లా మొత్తం పైసలు వేస్తాం, మీరేం రంది పెట్టుకోకుర్రి అని చెప్తుండు వ్యవసాయ మంత్రి సారు. ఇటు ఆంధ్రలో కూడా గిసోంటి పథకం పెట్టే కదా సూపర్ 6 లా. ఇక ఆడ కూడా ఈ 20 తారీఖు సంధి 20,000 వేస్తారు అని అంటుర్రు. నిజంగా ఈ వార్త చెప్పాలంటేనే నా కండ్ల పొంట నీళ్ళొత్తన్నయోలా. అసలు మన లోకమేంది గిట్ల పాడుపడ్డది అనిపిస్తుంది. జనాలేంది గిట్ల మోపైర్రు? అసలు మనిషి మీద సాటి మనిషికి షెటాకు మందమన్నా జాలి దయ గిసొంటి లేకుంటే ఎట్లా అని నా మనసుకు బాధ అనిపిస్తుంది. అసలు రాను జనాలు ఇంకెట్లా తయారవుతారో అని భయం కూడా అవుతుంది. ఇంతకు ఆ వార్తేందో మీరు చూడుర్రి, మీకు కూడా కలుక్కు మనకుంటే నన్ను అడుగుర్రి. అసలు ఈ వార్త ఏడికెళ్ళి మొదలు పెట్టాలే, ఎట్లా చెప్పాలనో నాకే సమజైతలేదు. ఘోరం అంటే ఘోరం మరి ఇది. ఈడ చూడుర్రి, పాపం ఒక అక్కను షెట్టుకు కట్టేసి ఎట్లా సతాయిత్తురు. వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఆమె చేసిన తప్పేందంటే పెన్మిటి చేసిన బాకీ ఆమె తీర్చలేదట. బాకీ తీర్చాల్సిందే అని షెట్టుకు కట్టేసిండు ఒక దివానగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాల నారాయణపురం అనే ఊరున్నది. కుప్పం దగ్గరనే ఉంటది ఆ ఊరు. ఆ ఊర్లోనే ఉండే మునికన్నప్ప అనేటోని దగ్గర శిరీష ఆమె పెన్మిటి తిమ్మరాయప్ప 3 ఏళ్ల కిందట 80,000 అప్పు తీసుకున్నారు. కానీ ఆ బాకీ తీర్చుడు తిమ్మరాయప్పతోని గాలే. ఇంటిని కుటుంబాన్ని ఇడిచిపెట్టి ఎవ్వల్కు చెప్పక చెయ్యక దేశాలు పట్టుకొని పోయిండు. ఇంతవరకు రాలే. కానీ శిరీష పెన్మిటి లెక్క పారిపోలే, భయపడలే. జిమ్మెదారి తీసుకొని ధైర్యంగా నిలబడ్డది. పిల్లలను పట్టుకొని ఊర్లనే ఉన్నది. దినం కూలికి పోయి చేసిన అప్పు తాపకింత తీరుస్తుంది. మరి గిట్లా ఒక్క ఆడమే కుటుంబం కోసం గింత కష్టపడుతుందంటే అందరు హిమ్మత్ ఇయ్యాలే కదా. ఆ అప్పిచ్చినోడు జాలన్న సూయించాలే కదా, కానీ సూయించలే. ఆమె కూలికి పోతుంటే అప్పిచ్చిన మునికన్నప్ప రోడ్డు మీద ఆమెను దొరకబట్టి బాకీ తీర్చవలసిందే అని పట్టుబట్టిండు.
ఇప్పుడు పైసలు లేవంటే ఇన్లే ఆమెను గొర్ర గుంజుకపోయి యాప చెట్టు గట్టేసిండు. వాణ్ణి దౌడలు దగ్గర వడ ఎంత ఘోరం చెప్పురి ఇది. అప్పు తీర్చలేదని ఒక ఆడ మనిషిని గిట్లా చెట్టుకు కట్టయ్యచ్చునా? అసలు వాడు మనిషా లేకుంటే ఇంకేమన్ననా? ఇటికెళ్ళి చూడుర్రి, పక్కపొంటి బండి మీద కూసున్నోడు ఒక పిల్లగాడు, పాపం ఈమె కొడుకే. తల్లిని ఇట్లా కట్టేసే వరకల్లా ఈ చిన్న మనసు ఎంత తన్లాడిందో అసలు. ఈ పిల్లగాన్ని తలుచుకుంటుంటే నాకైతే ఏడుపే అత్తంది. అసలు మనుషులకు గాయంత కనికరం ఉండదా? మరి గిట్లా బండల్లెక్క మారిపోతుర్రేంది ఈ జనాలు? అరే, ఆమె ఇచ్చే పైసలతోని వీడు మేడలు గడతాడా మిద్దెలు గడతాడా అద్మానంకు నవ్వాడెత్తు. అయితే ఈ వార్త ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ దాకా పోయింది. సారు కూడా బాధపడ్డాడు. జిల్లా ఎస్పీ సార్కు ఫోన్ కొట్టి అట్లా ఏసినోన్ని అరెస్ట్ చేయమని చెప్పిండు. ఆ శిరీష కుటుంబానికి హిమ్మత్ ఇయ్యాలని చెప్పిండు. చూసి రానుల్లా రాను మనుషుల మెదళ్ళు ఎట్లయిపోతున్నాయో, మనిషి కంటే పైసలే ఎక్కువైపోతున్నాయి. పైసలు తింటారా మింగుతారా, లేకుంటే పోయేటప్పుడు మీదికి పట్టుకుపోతారా? బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గు 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 డుగ్గుమని అందాల దునియాను చూపిత్తప్ప చిక్కు 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 బొమ్మని. ఏంది ఇయాల భాగ్యమ్మ పాటల మీద పడ్డది? బుల్లెట్ బండి పాట అందుకున్నదేంది? ఇన్స్టాగ్రామ్ రా రీలు ఎత్తుందా ఏంటి అని కారడ్డమాడేరు. ఇది రీలు కోసమో పెళ్లి డ్యాన్స్ కోసమో పాడతలేను. ఆంధ్ర పోలీసులకు కొత్త బండ్లు వచ్చినాయి, అందుకే నాకు ఈ పాట నోటికొచ్చింది. మీరు ఈ వార్తనైతే చూడుర్రి. పోలీసుల కథ అసలు మామూలుగా లేదు కదా. రోడ్ల మీద బండ్లేసుకొని ఏమన్నా అత్తాన్లా అసలు. నాకైతే వీళ్ళ రాకట చూస్తుంటే ఏదో సినిమాల సీన్ చూసినట్టే అనిపిస్తాంది. అయితే బాపట్ల జిల్లా పోలీసులకు కొత్త బండ్లు వచ్చినాయి కాదు, కొత్త బండ్లు. మొత్తం 16 బండ్లు ఇచ్చిర్రు పెద్ద సార్లు వీళ్లకు. ఇక జిల్లా ఎస్పీ సారు డ్రైవింగ్ చేసి మరి ఈ కొత్త బండ్లను ఓపెనింగ్ చేసిండు. అనుకుంటా బాపట్ల రోడ్డు మీద ఇట్లా పోలీసులు పోతుంటే జనం ఏమన్నా పరిశాన్ రానోల్లా. అసలు ఏమైతుంది, ఏమన్నా ఆపదొచ్చిందా లేకుంటే ఇంకేమన్నా అయిందా అని అనుకున్నారట. అటెన్కా కొత్త బండ్ల ఓపెనింగ్ అనుడుతోనే జరంత సల్లబడ్డరు. అటు గుంటూరు జిల్లాకు కూడా కొత్త బండ్లు వచ్చినాయి. పోలీసులు బండ్లు నడుపుకుంటా ఊరంతా తిరిగి కొత్త బండ్లను జనాలకు చూయించిర్రు. హెల్మెట్లు పెట్టుకోవాలి, లేకుంటే మీ తలకాయలే వలుగుతాయని జర సాటింపు కూడా చేసిర్రు. అసలు లోకంలా కల్తీ లేనిది ఏదన్నా ఉన్నదంటే అది అమ్మ నాయన ప్రేమనే అంటారు కదా. అంటారేంది, అదే నిజం కూడా. లోకంలా ఎవ్వలన్నా మోసం చేస్తారు, కానీ కన్నోళ్ళు మాత్రం బిడ్డలను కలలో కూడా మోసం చెయ్యరు. ఇది వాస్తవం. కానీ కొన్నిసార్లు కన్నోళ్ళు కూడా కంతిరోళ్ళ లెక్కనే మారిపోతురు, కల్తీ ప్రేమ చూయిస్తుర్రు. అనంతపురంలోనోళ్ళ అమ్మ నాయనలే పైసల కోసం బిడ్డను కిడ్నాప్ చేయించిర్రు. ఇక ఎప్పుర్రి ఏమనాలే, నేనేమనగాని మీరే ఈ వార్త చూసి ఏదో ఒకటి అనుర్రి. షీ 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 అసలు అమ్మా నాయనలంటే గిట్ల కూడా ఉంటారా? బిడ్డ సంపాదన కోసం ఆమెనే కిడ్నాప్ చేస్తారా? ఏం మనుషులోళ్ళ అసలు వాళ్ళు. అసలు వాళ్ళని అమ్మా నాయన అని కూడా అనద్దు, రాక్షసులు అని పిలవద్దు. అట్లా వెళ్తే రాక్షసుల ఇజ్జత్ కూడా పోతుంది. రాక్షసులన్నా కన్న బిడ్డలను మంచిగా చూసుకుంటారు కదా, కానీ వీళ్ళు అట్లా కాదు. అసలు ముచ్చటేందంటే అనంతపురం జిల్లా తగ్గుపర్తిలో ఉండే మారుతమ్మ కంబదూరు మండలం సర్కార్ బల్లే టీచర్ కొలువు ఎత్తదొల్లా అమ్మ నాయనలను, అన్నదమ్ములను, తమ్ముణ్ణి, అక్కను, అక్క పెన్మిటిని గిట్లా అందరినీ ఈమెనే సాత్తాంది. ఈమె సంపాదన మీదనే తిని కూసుంటారు అంటే అంతులేని కథ సినిమా లెక్క అన్నట్టు. అయితే పెళ్లి అయ్యూరి అని అమ్మా నాయనలను ఎంత అడిగినా వాళ్ళు ఎయ్యలే.
చేత్తే బిడ్డ సంపాదన పోతది కదా గా కుట్రేశమట. అయితే ఈ మారుతమ్మ ఎర్రిసామి అనేటైనను ప్రేమించింది. ఇద్దరు లగ్గం వేసుకోవాలనుకున్నారు. ఇంట్లోళ్ళు ఒప్పుకోకుంటే 20 రోజుల కిందట లగ్గం కూడా వేసుకున్నది. ఇక బిడ్డ పెళ్లి చేసుకుంటే అమ్మ నాయనలకు కోపం వచ్చింది. ఆమెను బలవంతం ఏషైనా ఆస్తంతా రాయించుకోవాలని అనుకున్నారు. మొన్న 12వ తారీఖు నాడు పెన్మిటితోని బండి మీద పోతుంటే ఇంట్లోల్లే ఆమెను ఆపి కిడ్నాప్ చేసిర్రు. బెంగళూరుకు పట్టుకపోయి ఆమెను తాళ్లతోని కట్టేసి మస్తు కొట్టిర్రోళ్ళ ఆస్తి కోసం. కన్నోళ్ళే ఈ పని చేసిర్రు. ఇక ఎప్పురి ఇవి ఎంకన్న ప్రేమలు, కడుపు తీపి ఏడన్నది. ఇక పోలీసోళ్ళు కేసు దర్యాప్తు చేసిర్రు. లాస్టుకు ఇంట్లోల్లే అసలైన దొంగలని తేలింది. తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెన్లే ఆమెను కిడ్నాప్ చేసిర్రని బయటపడ్డది. పోలీసులు వాళ్ళను అరెస్టు చేసిర్రు. కంబదూరు మండలము కోటగొడ్డం గ్రామం దగ్గరికి మారతమ్మ అనే ఎస్జిటి టీచర్ ఈమె పూరాకులపల్లిలో ఉద్యోగం చేస్తూ ఉంది కంబదూరు మండలంలో. ఈమె సొంత ఊరు వచ్చేసి దగ్గుపర్తి బెలుగుప్ప మండలం. ఈమె భర్త తిప్పేస్వామితో పాటు 4:30 గంటలప్పటికి వస్తూ ఉండగా ఒక బొలోరో మరియు ఒక మోటార్ సైకిల్లో వచ్చి ఈమెను కిడ్నాప్ చేసుకుపోవడం జరిగింది. భర్తను పక్కకు నెట్టేసి చేసుకుపోవడం జరిగింది. దాని మీద ఆ దినమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంబదూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసినారు. కంబదూరు మీదుగా వెలుగుకు పోతూ ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది. కళ్యాణదుర్గం లిమిట్స్లో అరెస్ట్ చేసి మారతమ్మను విచారించగా మారతమ్మ తల్లిదండ్రులు, మరిది, తమ్ముడు, ఇంకా కొంతమంది మొత్తము 11 మంది ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా, కిడ్నాప్ చేసి బెంగళూరు సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న వాళ్ళ బంధువుల ఇంట్లో ఇన్ని రోజుల పాటు డీటైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఆమె ఎస్జిటి టీచర్గా ఉంటూ ఆమె తల్లిదండ్రులను, ఆమె చెల్లెను, ఆమె చెల్లెల భర్తను ఆమెనే పోషించడం జరుగుతున్నది. చూసినవా కాలం ఎట్లున్నదో. ఆస్తి కోసం కన్నబిడ్డ జీవితాన్నే సత్యనాశ చేసే తల్లిదండ్రులు ఉన్నారంటే ఇక మనుషులు ఇంకెవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి ప్రేమ నిజం అనుకోవాలి. నాకైతే ఈ వార్త ఎరుకైన కాంచెల్లి శీదర ఉడుతుంది. ఇంట్లోలంటే గిట్ల కూడా ఉంటారా అనిపిస్తుంది. ఏందో ఏమో పో. మంత్రాలకు చింతకాయలు రాలై, దొంగ పూజలకు లంక బిందెలు ఎల్లయని నేనే ఈడ కూసోని 1కి 10 మట్ల చెప్పినా లేదా? యాదికున్నదా లేదా మీకు? కానీ ఏం ఫాయిదా? గీ చెవు నుంచి ఇంటారు, గీ చెవు నుంచి ఇడిచిపెడుతురు. దురాశకు పోతనే ఉన్నారు. గుప్త నిధులు లంకె బిందెలని పోయి అసలుకే ఎసరు తెచ్చుకుంటుర్రు. ఆగో గిట్లా. నిర్మల్ జిల్లాల కల్లెడ అనే ఊరున్నది. అడవుల దిక్కుంటది. ఆ ఊర్లే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉన్నది. ఈ నరసన్న గుడి చాలా ఫేమస్. తెల్లారి పూజలు చేద్దామని అయ్యవార్లు గుడికొచ్చే వరకల్లా అక్కడంతా ఆగమాగం జగన్నాథం. విగ్రహాలు ఆడలేవు, వేరే జాగలో ఉన్నాయట. గుళ్ళే పెద్ద లొంద కూడా ఉన్నది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఇసోంటి కూడా ఉన్నాయి. అంటే ఎవలో లఫూటుగాళ్ళు గుప్త నిధులు లంకెబిందెల కోసం గుడిని పొతం పెట్టే ఇగురం పెట్టుకున్నారన్నట్టు. విగ్రహాలను కూడా పక్కకు జరిపిర్రు. వాళ్ళసలు మనుషులేనా? మరి గింత కష్టపడితే వాళ్ళకేం రత్నాలు దొరికినాయో, ఏ బంగారపు బిందెలు దొరికినాయో మనకు తెలియదు. కాదు, లంకె బిందెలున్నాయని ఎవడో పుకారి చెప్తే దేవుళ్ళనే పక్కకు జరుపుతారా అనోళ్ళ? గట్లా ఎయ్యవచ్చునా? ఈ ముచ్చట ఊరంతా ఎరుకైంది. జనం మస్తు బాధపడ్డరు. శాంతి పూజ చేసిర్రు. మళ్ళా విగ్రహాలను ఏడున్న జాగల గాన్నే పెట్టిర్రు. ఈ ఊర్లానే కాదు, దినం ఏదో ఒక ఊర్లే ఏదో ఒక గుడికాడ గిట్లా తవ్వుకుంటా పోతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న కీసర రామలింగన్న గుడికాడ ఆగమాగం చేసిర్రు. ఇప్పుడు నరసన్న గుడిని అరుచుకున్నారు. వాళ్ళ చేతులకు జట్టలు ఉట్ట. అయినా రాత్రంతా లొందలవుడు, పూజలకు పైసలు పెట్టుడు, జాగారాలు ఉండు, ఇవన్నీ చేసే బదులు ఏదైనా కష్టపడి పని చేసుకొని బతకచ్చు కదా. గది శాత కాదు, అప్పనంగా వచ్చే పైసలు కావాలి. అట్లయితే నేను నిద్ర పడుతుంది కావచ్చు వాళ్లకు. కథకు నవాడెత్తు.
అవుగాని మన తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది కదా, ఇదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది దినాం కూడా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పోల్లే ఆంధ్ర లీడర్లే ఫోన్ ట్యాప్ చేసిర్రు అని అంటుర్రు కదా. అనుడేంది గవాయి కూడా ఉన్నది. అప్పటి పోలీసులను 4 జోపుతే అన్ని బయటపడ్డాయని కూడా అంటుర్రు. ఇంతకు మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కథ ఏడుదాకా వచ్చింది? విచారణ ఎట్లా నడుస్తుంది? ఏమన్నా కొత్త ముచ్చట ఎల్లిందా? కొత్త మనుషుల మీద అనుమానాలు పుట్టినయా? ఏది అరుచుకుందాం రారి మనం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్ద పంచాదే పట్టుకొత్తాంది కాదోల్లా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దగ్గర 1000 మంది ఫోన్లను ట్యాప్ చేసి ఇన్నరట. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే అనుకున్నా, కాదట. అటు షర్మిలక్క ఫోన్ను కూడా ట్యాపింగ్ చేసిరని ఎంక్వైరీలో బయటపడతాంది. షర్మిలక్క ఎవరెవరితోని మాట్లాడింది, ఏం మాట్లాడింది, గవన్నీ అరుచుకున్నారట ట్యాపింగ్ చేసినోళ్ళు. ఇక ఇటు మా ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు అని పువ్వు గుర్తోళ్ళు కూడా అంటూర్రు. ఇక ఇదిట్లుంటే తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు బంజారా హిల్స్ పోలీస్ టౌన్ కచ్చి ఈ ట్యాపింగ్ మీద రాసిచ్చిండు. గిట్ల సంగతి, నా ఫోన్ను కూడా దొంగతనంగా ఇన్నరు, నేను ఎవరెవరితోని మాట్లాడున్నా, ఏంది కథ, గవన్నీ రికార్డు చేసుకున్నారు అని చెప్పుకొచ్చిండు. అసలైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కథ బయటికి రాగానే మాజీ ఐపీఎస్ ఆఫీసరు ప్రభాకర్ రావు సారు అమెరికాకు పోయిండు. అంత ప్రభాకర్ రావు సార్ చెప్పినట్టే మేం ట్యాపింగ్ చేసినామని కింది ఆఫీసర్లు ఎంక్వైరీలో చెప్పిర్రట. ఇక అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు సార్ను ఎట్లనో గట్ల తిప్పలబడి సిట్ ఆఫీసర్లు రప్పించిర్రు. సార్ను కూడా ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు ఎత్తుర్రు. ఇప్పటికే ఈ ట్యాపింగ్ దాంట్లో చాలా మంది పేర్లు బయటకొచ్చినాయట. పెద్ద తలకాయలే ఉన్నాయని అంటుర్రు. మోకా చూసుకొని వాళ్ళని అరెస్ట్ కూడా చేసే ఉపాయం చేస్తారట. మరి ఇంతకు ఆ పెద్ద తలకాయలు ఎవరు, ఏంది కథ, ఇవన్నీ ఇంకా కొన్ని వద్దులలోనే బయటపడుతుంది కావచ్చు. నిరుద్యోగులు అంటే ఎవరు? ఉద్యోగం లేనోళ్ళు. అంటే వాళ్ళ కాడ పైసలు ఉండే అనే కదా. ఇంట్లోలను కూడా అడగలేరు. అడుగుతే షెట్ అంత పెరిగినవు, ఇంకా పైసలు అడుగుతావారా అని ఉల్టా ఇజ్జత్ ఇస్తారు. వాళ్ళను తలుచుకుంటే నాకే పాపం అనిపిస్తుంది. అసొంటిదోల్లా పుండు మీద కారం జల్లినట్టు కొందరు దేడు దిమాగ్గాలు నిరుద్యోగులనే మోసం చేస్తుర్రు. అప్పో షొప్పో చేసో వాళ్ళ కాల్లో వీళ్ళ కాల్లో మొక్కి పైసలు పట్టుకత్తే వాళ్ళను నిండా ముంచుతుర్రు. ఆగో అసోంటి గరానా దొంగోడే మన వార్తలకొచ్చిండు. వాణ్ణి మీ స్టైల్లో సన్మానం చేయుర్రి. కాదబ్బా, మందిని ముంచి పైసలు కమాయిస్తే ఏమొస్తుంది? తిన్న తిండి ఏమన్నా పెయ్యికి పడుతుందా? ఏమన్నా బర్కత్ ఉంటుందా కథ గాని? అందున నిరుద్యోగులను మోసం చేసుడంటే ఎంత పాపం. వాళ్లకు చేతులు ఎట్లత్తయో గుండె ఎట్లా కొట్టుకుంటదో. ఈడ ఆడ అని కాదు, నౌకర్ల కోసం తిరిగే పిల్లగాండ్లను పైసలిస్తే నౌకర్లిత్తమని ఆశ పుట్టించి నిండా ముంచుతుర్రు. రాయలసీమల గిసోంటి మూటాలు బగ్గ తిరుగుతున్నాయట. కొందరు రాజకీయం లీడర్లే ఇసోంటి దిక్మల మూటాలను తయారు చేసుకొని కొలువు లేనోళ్లను దోకా ఎత్తుర్రు. కడప జిల్లాల పాపం వీళ్ళు నౌకర్లత్తయన్న ఆశతోని లచ్చలు కట్టి నిండా మునిగిపోయిర్రు. ఇట్లా వసూలు చేసింది ముక్కు మొక్కం తెలవనోళ్ళంటే ఏమో అనుకోవచ్చు. కమ్యూనిస్టు పార్టీలో తిరిగే కోటపాటి సుబ్బమ్మ అనే మేడం ఒక బ్యాచీని తయారు చేసి కొలువు లేనోళ్ళ కాడ పైసలు వసూలు చేయించిందట. మీకు మంచి నౌకర్లు ఇప్పిస్తా, గవర్నమెంట్ నౌకరు ఇప్పిస్తా, పెద్ద సాఫ్ట్వేర్ల డ్యూటీ చేపిస్తా అనుకుంటా మత్పరిచ్చింది. పాపం కమ్యూనిస్టు లీడర్ కదా, నియతగల్లామే మన కోసమే తనలాడుతుంది అనుకొని ఈ నిరుద్యోగులు మేడం గారికి లచ్చల రూపాయలు చదివిచ్చిర్రు. అటెన్క మేడం గారు గయాబైపోయిర్రట. కొలువేది అని అడిగితే రేపు మాపు అనుకుంటా తిప్పిచ్చుడట. లేకుంటే డూప్లికేట్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మోసం చేసిందట. ఇట్లా కోట్ల రూపాయలు దండుకొని అవతల పడ్డది దొంగల మూట. సుబ్బమ్మ అనే ఆమె మాకు వేరే వ్యక్తి ద్వారా తెలిసింది. అతను ఏమో మంచిది మాకు తెలిసిన అమ్మాయమా అని చెప్పిండు. చెప్తే ఓకే, ఇవన్నీ చూపించిండు వాళ్ళు. ఇవన్నీ సీళ్ళతో సహా సిఎస్ గారి సీళ్ళు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించినాం. మా వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారంటే
మేము నమ్మకం కుదిరిన తర్వాత డబ్బులు ఇచ్చినాం. మేము జనవరి ఫిబ్రవరి తర్వాత. సో మాకంటే ముందు సంవత్సరం కిందట వేరే ఇలాంటి బాధ్యులను మోసం చేసింది ఆమె. సో మోసం చేస్తున్నానని తనకు తెలిసి కూడా మోసం చేసింది. లేదు మేడం, మాకు డౌట్ రాలేదు. 1 by 1 మాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేను కొంచెం అడిగిన, అమ్మా వాళ్ళు పేదోళ్ళమ్మా, కూలికి పోయి తెచ్చుకునే వాళ్ళు అంటే వాళ్ళే కదా హోంగార్డు ఉద్యోగాలకు వచ్చేది, ఉండాలా, ఏమి అంత తొందర ఏమి నీకు అని కొంచెం బెదిరిస్తూ వచ్చింది. మళ్ళీ అటు తర్వాత ఆమె ఎవరిని టార్గెట్ చేసిందంటే మా పాప వచ్చేసి ఎండిఓగా చేస్తుంది, ఆమె టార్గెట్ చేసింది. మీ ఇంట్లో వాళ్ళు మీరు దొంగశీలు వేసినారు, మేము ఏది ఆమెను బెదిరించకుండా ఉండడానికి మీరు దొంగశీలు వేసినారు, మీరు చేసినారు, ఇదంతా నాకేం తెలియదు, మీరు పాల్పడినని ఈ అభియోగం మా ఇంట్లో వాళ్ళ మీద ఈ నెపాన్ని రుద్దుతా ఉంది. ఇప్పుడు 1,60,000 పే చేశాను సార్ నేను మొత్తం ఫోన్పే ద్వారా. ఆమె ఎవరికి వేయమంటే ఆమెకు వేశాను. కాకపోతే నాకైతే అస్సలు రెస్పాన్స్ లేదు. ఎవరైనా బాగా గట్టిగా అడిగే వాళ్ళకన్నా ఒక మంత్ శాలరీ 50,000 అన్నా వేసింది. నాకైతే అది కూడా వేయలేదు. నాకైతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, అసలు రెస్పాండే లేదు సార్. మొత్తం నేను 1,60,000 అనేది అమౌంట్ అనేది వేశాను. ఫస్ట్ పిఆర్ఓ అన్నారు, పిఆర్ఓ లేదు. 2 times ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీలో ఒక ఫస్ట్ డే అయితే 4-5 days ఉన్నాము. మళ్ళీ సెకండ్ సార్ వెళ్ళినప్పుడు మళ్ళీ 7 days అలా ఉన్నాము. మాకు అమౌంట్ అనేది దానికే రూమ్స్కి బాగా రెంట్కి ఖర్చు అయింది. మొత్తము ఫస్ట్ టైం పోయినప్పుడు 30,000 ఖర్చు అయింది, సెకండ్ టైం పోయినప్పుడు 20,000 ఖర్చు అయింది సార్. దీనికంతా మాకు అమౌంట్ అయితే వడ్డీకి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చి ఇచ్చాము సార్ ఆమెకు. మేమైతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక ఎప్పుడు కథ పాపం ఈ నిరుద్యోగుల కాడ అంగిలాగు కొందామంటేనే పైసలుండయి, ఒక పూట తిని ఇంకో పూట పస్తులుంటారు. అసొంటోళ్ళ కాడ కూడా పైసలు వసూలు చేసి మోసం చేసినోళ్ళను ఏమనాలి అసలు? వాళ్లకు ఏ శిక్ష చేసినా తక్కువనే నన్ను అడిగితే ఇదే మాట వీళ్ళు కూడా అంటుర్రు. అయినా ఇట్లా మోసపోయినది కూడా తప్పే. ఎవరన్నా కొలువులు ఇచ్చేటోడు జీతం ఇస్తాడు గాని ఉల్టా పైసలు ఎందుకు తీసుకుంటాడు? పైసలు తీసుకొని కొలువులు ఇస్తామంటే నమ్ముడేనా? గింత చదువులు చదువుకొని ఏం లాభం గాయంత ఆలోచించకుంటే? అంతే కదా. అమ్మ ఇది కాదు మీది, మాకు డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే మాకు చెక్ ఇచ్చింది సార్. అది పంజాబ్ నేషనల్ బ్యాంక్. కానీ అడిగిపోతే అసలు ట్రాన్సాక్షన్ లేదు, జస్ట్ మా అకౌంట్ ఓపెన్ చేసింది, అందులో మహా అంటే ఒక 500 ఎంతో అమౌంట్ ఉంది అని చెప్పారు. మేము ఇప్పుడు గట్టిగా అడిగితే మొన్న అక్కడికి ఎస్పీ దగ్గరికి మేము ఆల్రెడీ ఒక 10 days ముందే పోయినాము. పోయితే మేము పోయేటప్పుడు కానీ మెసేజ్ చేసినాం, మేము ఇట్లా ఎస్పీకి నీ ఇష్టం ఎక్కడికైనా పోతే నాకేం భయం ఏమన్నా అని చెప్పింది. మీడియా దగ్గరికి పోతామన్నా కానీ ఆ ఫోన్ ఇంకా నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను వచ్చేసి 3,10,000 డబ్బులు కట్టాను అన్నమాట. ఢిల్లీకి రమ్మన్నారు, ఢిల్లీకి వెళ్ళాము. ఇంతకంటే ఢిల్లీ కంటే ముందు నాకు ఇచ్చారు, ఆర్డర్ పేపర్లు ఇచ్చారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఉందన్నారు. ట్రైనింగ్ అయితే ఏం లేదు. ఒక ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ మా సర్టిఫికేట్లన్నీ వెరిఫికేషన్ చేశారు, అంతే, అంతమించి ఏం చేయలేదు. దాదాపు 7 days అక్కడే ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళి ఆర్పీటీకి వెళ్ళండి, అక్కడ ల్యాప్టాప్ ఇస్తారని 1,00,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ తెచ్చుకున్నారు. ల్యాప్టాప్ తెచ్చుకున్నాం ఇంటికి, అంతే. వర్క్ ఇస్తాము, చెప్తాము, వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు జిఎన్ఎం మీకు కొన్ని డేటా ఇస్తారు, అంతా మొత్తం మీరు చేయాలన్నారు. మాకేం చేయలేదు. ఎక్కువగా ప్రెజర్ పెట్టడం వల్ల 1 నెల మాకు 1 month శాలరీ వేశారు. మేమైతే వర్క్ అయితే ఏం చేసిందేం లేదు. ఎందుకు వేసారు ఈ డబ్బులు? మేము వర్క్ ఏం చేయలేదంటే కనుక మీరు ట్రైనింగ్లో ఉన్నారు, 3 నెలలు ట్రైనింగ్ చేస్తాం, 3 నెలల తర్వాత డబ్బులు మీకు ఎక్కువ అమౌంట్ వేస్తామని చెప్పారు. 12,880 వేశారంటే. ఇప్పుడు భాగ్యలక్ష్మి మీ అందరి కోసం ఇంకొక వార్త పట్టుకొచ్చింది. మరి ఆ వార్త ఎట్లున్నదో మీరు చూసి చెప్పాలి, నేను చెప్పుడు కాదు. చూడురో భార్య ఆ వార్త. అగో గా ఎస్పీ సారు ఏదో వేస్తుండని చూస్తూ రానోల్లా ఏం లేదోల్లా. వెంకన్న దర్శనానికి పోయే భక్తులతోని కొంతమంది ఆటో డ్రైవర్లు పరస్కాలు చేస్తుర్రట. గా సక్కగుండని ఆటో డ్రైవర్ల భరతం వట్టనీకి QR కోడ్ విధానం తీసుకొచ్చిండు మన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ సారు. ఇక ఆటో ఎక్కినోళ్ళు గా QR కోడ్ స్కాన్ చెయ్యంగానే వాళ్ళ బండారం మొత్తం బయట పడుతుంది. గా డ్రైవర్లు ఇంతకు ముందు ఎవరితోని ఎట్ల మెదిలిర్రు, బండ్లు చక్కగా తోలరా, ఇంతకు ముందేమన్నా బద్మాశేషాలు గిట్ల ఏసిర్రా? ఇగో గిసోంటి ముచ్చట్లన్నీ
మన ఫోన్లో చూపిస్తారన్నట్టు. అక్కడితోనే ముచ్చట ఒడిచిపోయింది అనుకుంటున్నారు? లేదులే, ఇంకా చెప్తా ఇనూరి. మీతోని పిచ్చి పిచ్చి వేషాలు వేసే బడ్వేగాళ్ళ మీద మీరు కూసున్న కాడికెళ్ళే ఫిర్యాదు చేయొచ్చుల్లా. ఫ్రెండ్లీ డ్రైవర్ అన్నల గురించి పాజిటివ్ రేటింగ్ సుతా ఇచ్చుకోవచ్చుల్లా. ఏదైనా ఆపత అనిపిస్తే దగ్గరలో పోలీస్ ఠాణా ఎక్కడున్నది అని కూడా చూపిస్తుంది. ఈగాక ఆటోల తమాషాలకు చెక్ పెట్టిన ఎస్పీ సారును భక్తులైతే మస్తు తారీఫీ ఎత్తుర్రు. మరి మీరు సుతా అందరుగా ఎస్పీ హర్షవర్ధన్ సారుకు మన ఖతర్నాక్ వార్తల తరపున షబాష్ చెప్పుదామానుల్లా. చెప్పుర్రి. ఇవ్వులా ఇలాంటి ఖతర్నాక్ వార్తలు. మళ్ళా రేపు కలుద్దాం. నమస్తే. 2 ఎకరాలున్నోళ్ళకి పడ్డాయట భరోసా పైసలు. 9 వద్దులల్లా అందరికి ఎత్తరట సర్కారోళ్ళు. పెన్మిటి బాకీ తీర్చలేదని ఇంటామెను గట్టేసిండు. వీడెక్కడి దివాన మనిషి సార్లు. జోరుగా నడుతాంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఎవరికి చుట్టుకుంటుందో మరి ఉచ్చు. కలికాలంలా కల్తీ తల్లిదండ్రులు పైసల కోసం కన్న బిడ్డనే కిడ్నాప్ చేసిర్రు.